ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. మరి యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను కదా. మీ సంతోషం ఎవ్వరూ తీసేయరు. కాబట్టి ఆయనతో ఉండే కృప, ఆయన మరలా వస్తాను, నేను చూస్తాను మిమ్మల్ని, కనుక మీ సంతోషం ఎవరు తీసివేయరు అని యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట. కాబట్టి నువ్వు ఒకవేళ దుఃఖపడినా, నువ్వు ఒకవేళ ఆవేదన పడినా, నీకు సమస్య ఉండినా, ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము, ఆవేదన. కానీ ఒక రోజు ఉంది, ఆయన వస్తాడు, నీ సంతోషం ఎవ్వరు తీసివేయనంతగా దేవుడు అద్భుతంగా కార్యం జరిగిస్తాడు. కాబట్టి నీ సంతోషం మరి ఎవ్వడు తీసివేయడు. కాబట్టి ఇంతకుముందు నువ్వు ఎంతైతే ఇబ్బంది పడ్డావో దానికి రెట్టింపు సంతోషం దేవుడు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. కృపగలిగిన స్వామి, ఈ ఉదయకాలంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దర్శించి, దుఃఖపడుతూ ఆవేదనలో, కలవరంలో అయా ఉన్నటువంటి ప్రతి బిడ్డల్ని దర్శించి, ఇదిగో నాయన ప్రభువా, మీ సంతోషం ఎవ్వడును మీ యొద్ద నుండి తీసివేయలేడన్నా ప్రభువా. మరి నాయన అట్టి సంతోషంలో, అయా అట్టి ఆనందములో ఉండే కృప మీరు అనుగ్రహించి ప్రతి బిడ్డను మీరు దీవించండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.